ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆదాయ పరిమితి పెంపు, ఇతర అర్హతలపై అధికారుల కసరత్తు. రైతు భరోసాపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని కేటీఆర్ విమర్శ. సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు ఉందన్న విపక్షాలు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని రేవంత్ ఆదేశం. అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు. రేపు కలెక్టరేట్ల వరకు బాబాసాహెబ్ సమ్మాన్ మార్చ్ నిర్వహణ. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయిల్ మారణ హోమం. దాడుల్లో 4 చిన్నారులు సహా 28 మంది మృతి. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వ హామీకి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితిపై మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితి పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసిందే. వారంలోపే రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఆలోగా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసి మంత్రివర్గానికి సమర్పించనున్నారు. ఆ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. పాత మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాలు, నగరాల్లో 2 లక్షలుగా ఆదాయ పరిమితి ఉంది. ఆ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని 10 నుంచి 20,000 వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసిందే. 3.5 ఎకరాల్లో పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్టభూమి గతంలో అర్హతలుగా ఉంది. ఆ మార్గదర్శకాల్లో ఏమైనా మార్పులు చేస్తారో వేచి చూడాలి. ఇప్పటికే రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉంటే 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల డిమాండ్పై అంచనా వేశారు. దాదాపు 10 లక్షల పైచిలుకు దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లు అవుతుంది. రాష్ట్ర జనాభా 3.80 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండక్కి అటూ ఇటుగా ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఎత్తులను, నక్కజిత్తులను తిప్పికొడుతూ గ్రామాల్లో నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా ఎగవేత మోసాన్ని ఎండగట్టాలని సూచించారు. ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మిక్కులను ప్రదర్శించి అసెంబ్లీ రైతు భరోసాపై చర్చను పక్కదారి పట్టించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల గండం దాటేందుకే కాంగ్రెస్ సర్కార్ ఏదో మాయాపాయం చేసి మమ అనిపించబోతుందని హెచ్చరించారు. సభలో నిబంధనలకు విరుద్ధంగా చర్చ జరపాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చ కోరితే కేసు కోర్టులో ఉందన్న సీఎం లగచర్ల, అల్లు అర్జున్ కేసులపైన ఎలా చర్చించారని ప్రశ్నించారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చి రేవతి మృతికి ప్రధాన కారణమైన ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదని మండిపడ్డారు. కనీసం రేవంత్ రెడ్డి ఊరు పేరు తీయలే, ఊసు కూడా తీయలేదు. హుందాగా ఆయన ఏదో ఆయన బాధ చెప్పుకున్నాడు. నేను నా తప్పు లేదు, నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎంత చేయాలని అంత చేస్తా, హుందాగా మానవత్వంతో మాట చెప్పిండి వెళ్ళిపోయాడు. నువ్వేం కొనసాగింపు చేసినావు? ఇవాళ ఇష్టం వచ్చినట్టు అతన్ని మళ్ళీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు, తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు అర్థం కావట్లా. వై ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా? పాపం పేదోడు ఇళ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తేవి, మూసి పేదోళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తేవి, లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి. ఎవరు పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి విష్ణు రామచంద్రారెడ్డి లెక్క అనుల రేవంత్ రెడ్డి అని చెప్పని అదే రాజ్యాంగం మేము కూడా ఇక జై రేవంత్ రెడ్డి అని తిరుగుతాం. మరిగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శల వేడి పెరుగుతోంది. సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించగా మంత్రులు తిప్పికొట్టారు.
ప్రభుత్వాన్ని బదనం చేసేలా మాట్లాడొద్దని హితవు పలికారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ ఐకాసా నేతల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై రాజకీయ వేడి చల్లారడం లేదు. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంధ్యా థియేటర్ దగ్గర ఘటన ప్రస్తావించి తెలుగు సినీ పరిశ్రమను దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమని సంజయ్ వ్యాఖ్యానించారు. సినీ యూనిట్ వస్తుందని తెలిసినా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను బండి సంజయ్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం. వారి కుమారుడైనటువంటి శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. డాక్టర్లు కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, వాళ్ళు వీళ్ళకి అన్ని దయచేసి బంద్ చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టారీతిన మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది. ఆ అంశం కూడా మీరు ప్రస్తావించారు. జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లు ప్రవర్తించిన తీరుపై స్పందించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బౌన్సర్లతో పాటు సప్లై ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పోలీసుల్ని బౌన్సర్లు ముట్టుకున్నా, దురుసుగా ప్రవర్తించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై బౌన్సర్లు చేయి వేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ, సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూశారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. టమాటాలు విసిరి పూల కుండీలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలనే డిమాండ్తో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కొందరు ఇంటి ప్రహరీ ఎక్కి లోపలికి టమాటాలు విసిరారు. పూల కుండీలు పగలగొడుతుండగా భద్రతా సిబ్బంది అడ్డుకోవడం కొంత తోపులాటకు దారితీసింది. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి సూచించారు. ఆ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్న సీఎం ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నటుడు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. హోంశాఖ బాధ్యతలు సైతం చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి దాడులు ఎవరు చేసినా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దావోస్లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు WEFలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉన్నతాధికారుల బృందంతో కలిసి పాల్గొననున్నారని తెలిసింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి తొలిసారి 2024 జనవరిలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని సదస్సు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధానంగా ఐటీ డేటా కేంద్రాలు, వైద్యం, బయోటెక్నాలజీ, ఏఐ, ఇంధన రంగాల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హరిత ఇంధన ప్లాంట్ల ఏర్పాటు కోసం 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు అవసరం. వాటి సాధనతో పాటు ఐటీ డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన సాగనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్త అస్థిర పరిస్థితులు, భారత్లో తెలంగాణకు ఉన్న అనుకూల అంశాలను వివరించి ఎక్కువ పరిశ్రమలను రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం.
నిరంతర కరెంటు సరఫరా, సుస్థిర ప్రభుత్వ అంశాలు పెట్టుబడులకు కలిసి వస్తుందని సర్కార్ భావిస్తోంది. దాదాపు 50 దేశాల అధినేతలు, ప్రపంచంలోని బడా పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరు కానున్నారు. భార్యకు దూరంగా ఉంటున్న ఆ ఆటో డ్రైవర్ సోషల్ మీడియా వేదికగా ఓ మైనర్ బాలికను ట్రాప్ చేశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేసి ఓ గదిలో బంధించాడు. ఆమెను విడిపించుకునేందుకు భర్తతో కలిసి బాలిక తల్లి నిందితుడిని హనీ ట్రాప్ చేసింది. చివరకు కనిపించిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులుగా మార్చింది. 2023లో నమోదైన మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులకి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కగానొక్క గారాల బిడ్డను అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమార్చారు. సజీవంగా తీసుకెళ్లి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో పడేశారు. పోలీసుల నుంచి పిలుపు రాకపోవడంతో అంతా సద్దుమణిగిందనుకొని సంతోషంగా ఉన్నారు. ఘటన జరిగిన ఏడాది తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ తల్లిదండ్రులు కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2023లో నమోదైన మిస్సింగ్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మెదక్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ పవిత్ర అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ నిజాంపేటలో నివాసం ఉండేవారు. విభేదాల కారణంగా భార్యతో విడిపోయిన అతను బోరబండలోని సోదరి వద్ద ఉండేవాడు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలికకు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. బాలిక తల్లిదండ్రులు మురళి, ద్వారక ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందినవారు కాగా అంతా కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుమార్ మాయమాటలు నమ్మిన బాలిక ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆమెను అమీర్పేట పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంచాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తె కనిపించకపోవడంతో బంధువుల వద్ద వెతికిన తల్లిదండ్రులు పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇక గదిలో ఉంచిన బాలికపై కుమార్ లైంగిక దాడికి యత్నించడంతో తప్పించుకున్న ఆమె బాలానగర్ పోలీసులకు కనిపించింది. అనాథరని చెప్పడంతో పోలీసులు ఆమెను నింబోలి అడ్డాలోని ప్రత్యేక శిబిరానికి తరలించారు. కరోనా సమయంలో చదువుకునేందుకు తమ కుమార్తెకు ఇచ్చిన ట్యాబ్ను బాలిక తల్లిదండ్రులు పరిశీలించారు. వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో వివరాలు సేకరించగా కుమార్ అనే వ్యక్తితో తరచూ చాట్ చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐడీ క్రియేట్ చేసి గుర్తు తెలియని మహిళల తన భార్యతోనే మురళి కుమార్కి పంపించారు. సూర్యాపేట వైపు తీసుకెళ్లి బతికుండగానే కాళ్ళు చేతులకు బండరాయిని కట్టి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో పడేశారు. కొద్ది రోజులు గడిచాక పోలీసులు ప్రత్యేక శిబిరంలో ఉన్న బాలికను పలు విధాలుగా ప్రశ్నించగా తండ్రి మురళి ఫోన్ నెంబర్ ఇచ్చింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా అసలు భాగోతం బయటపడింది. ఫస్ట్ ఇతడు ఫోన్ చేశారు, ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు ఉంది అన్నాడు. తర్వాత అతడు మళ్ళీ కోఆపరేట్ చేయకపోయేసరికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మాయి వీని దగ్గరనే ఉంది, ఇక పిఎస్లో మైనర్ కదా, ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం అని, దొరుకుతుంది కదా వీని పట్టుకుంటే ఆ అమ్మాయిని చూపిస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరగలేదు. అతన్ని ట్రాప్ చేసి మియాపూర్కి పిలవడం జరిగింది. పిలిపించి అక్కడ అతన్ని కొట్టేయడం వల్ల అతను స్ప్రో కోల్పోయాడు, చనిపోయాడు అనే ఆలోచనలో అతన్ని తీసుకుపోయి మునగాల కోదాడ దగ్గర సూర్యాపేట జిల్లా కాలువలో పడేశారు. తర్వాత అది ఒక 3 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత అన్నోన్ బాడీగా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. కుమార్ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును నమోదు చేయగా కొద్ది రోజులకు కొత్తగా ఏర్పాటైన బోరబండ స్టేషన్కు కేసు బదిలీ అయ్యింది. కుమార్ నడిపే ఆటో నానక్రామ్గూడలో కనిపించిందని మృతుడి బావమరిది పోలీసులకు సమాచారమిచ్చాడు. ఆటోపై ఉన్న చలాన్ల ఆధారంగా కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. చలాన్లు కట్టిన బ్యాంక్ ఖాతా ఆధారంగా మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలంటే ఆటో కోసం మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నెంబరు, దాని యొక్క బంపరు, అవి వాళ్ళు కొన్ని ఆన్వాలు చెప్పారు ఆటో గురించి. ఆ యొక్క ఆటో అనేది పలానా గూగుల్ ఆఫీస్ కాడ ఉంది అని చెప్పి వాళ్ళ బామ్మడిది మాకు చెప్పడం జరిగింది. దాన్ని మేము వెరిఫై చేస్తే ఆ నెంబర్ ఫేక్ అని తెలిసింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతడు పేరు వచ్చేసి మురళిరెడ్డి అని, ఈయనది విజయవాడ, వీళ్ళుండేది జగదిరిగుట్టలో. సామాజిక మాధ్యమాలపై పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్న 39 మంది ట్రాన్స్జెండర్లతో సిపి కమాండ్ కంట్రోల్ సెంటర్లో డెమో నిర్వహించారు. వీరంతా ఇవాల్టి నుంచి కమిషనరేట్ పరిధిలో హోంగార్డు స్థాయిలో విధులు నిర్వహించనున్నారు. ఇక్కడి ఫలితాలు మెరుగ్గా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వివరించారు. ఎందుకంటే ఇంకోవైపు మన కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. పెళ్లిళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగిన సందర్భంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఎక్స్టార్షన్ చేస్తున్నారు, భయపట్టిస్తున్నారు, షాప్స్లో వెళ్ళి భయపట్టిస్తున్నారు, ఎక్స్టార్షన్ కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ కూడా ఒక వైపు నుంచి వస్తుంటాయి.
సో హౌ టు డీల్ విత్ దిస్ ఇష్యూ, ఎందుకంటే వారికి ఎటువంటి మార్గం ఎటువంటి దారి చూపించకుండా ఒకే విధంగా వారి గురించి ఆలోచించడం, వారిని అదే విధంగా ట్రీట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాలది ఆ విధంగా ఆలోచన ఉండదు. అందరికి అవకాశాలు రావాలి, సమానంగా రావాలని ఉంటుంది. సో ఆ విధంగా వీరికి ఒక అవకాశం ఇవ్వాలి, జీవన ఉపాధి ఇవ్వాలి అనే అంశం అనేది దీని ప్రధానంగా ఉంది. గద్వాలలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎల్ఎఫ్ఎల్ నెట్వర్క్ పేరిట కొందరు ఆన్లైన్ మోసానికి పాల్పడ్డారు. డబ్బులు రెట్టింపు చేస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. 1,12,000 చెల్లిస్తే 48 రోజుల్లో 2,68,800 ఇస్తామని మాయమాటలు చెప్పి బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలో సుమారు 200 మందికి పైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. 3 రెట్లు అధికంగా ఇస్తామని సుమారు 5 కోట్లు వసూలు చేసి ఘరానా మోసానికి ఎల్ఎఫ్ఎల్ కంపెనీ పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిర్వాహకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. కంపెనీ నడుపుతున్నట్లు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన జాతీయ రహదారిపై జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన పార్దీ గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారమే ట్రాక్టర్లను హైవే పక్కన ఉంచి పక్కనే ఉన్న పొలాల్లో కాచుకొని కూర్చున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తీర్థయాత్రలు పూర్తి చేసుకుని కారులో తిరిగి వస్తుండగా విశ్రాంతి తీసుకుందామని ట్రాక్టర్ల పక్కనే ఆపగా దాడి చేసి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 8వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ దగ్గర ఒక హైవే రాబరీ జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు నైబర్స్ తో కలిపి తిరుపతి, అరుణాచలంకి 5 రోజులు యాత్ర పూర్తి చేసుకుంది. ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటలకి పెబ్బేర్ దగ్గర హైవే పక్కన కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకుని నలువైపుల నుంచి 4 వాళ్ళపై దాడి చేయడం, వీళ్ళ దగ్గర ఉన్న 13.5 తులాల బంగారు దోపిడీ చేయడం జరిగింది. పార్దీ గ్యాంగ్ మహారాష్ట్ర, బీడ్, వర్లి, పింప్రి ఈ సంబంధించిన 6 నేరస్తులు వాళ్ళ నుంచి సుమారు 6.5 తులాలకు సంబంధించిన 60% బంగారాన్ని ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. శైలజ ఆర్యన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అనాథ పిల్లలతో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో చదువుకుంటున్న అనాథ పిల్లలలో ఆనందం నింపేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం శైలజ ఆర్యన్ ఫౌండేషన్ చైర్మన్ శైలజారెడ్డి చిన్నారులకు బహుమతులను అందజేశారు. నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. హెచ్పీ గ్యాస్ గోదాంలో సిలిండర్లు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోదాంలో పనిచేస్తున్న గుండుమాల్కు చెందిన నరేష్ మరణించగా కృష్ణ, నవీన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా అక్కంపేట వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్కంపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా అందులో 1100 గ్రాముల గంజాయి లభించిందని తెలిపారు. దీని విలువ సుమారు 27,500 ఉంటుందని వెల్లడించారు. నిందితుడు ఆత్మకూరు మండలం పెద్దాపూర్కు చెందిన వంశీగా పోలీసులు గుర్తించారు. గంజాయిని వరంగల్ నుంచి ఆత్మకూరుకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ను ఉద్దేశించి రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టరేట్ల వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అమిత్ షా పదవికి రాజీనామా చేయాలన్న విజ్ఞప్తి పత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరించారు. అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేసినా ఇప్పటి వరకు ఇటు షా అటు ప్రధాని మోదీ బీజేపీ విచారం వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. రెచ్చగొట్టే విధంగా తమ వైఖరిని సమర్థించుకున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 26న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, డిసెంబర్ 27న జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
నిరసన కార్యక్రమాలలో భాగంగా బీజేపీ జాతి వ్యతిరేక చర్యలను నెల రోజుల పాటు రాష్ట్ర స్థాయి ర్యాలీలు, గ్రామ సభల ద్వారా ఎండగట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉన్న నల్ సరోవర్ పక్షుల అభయారణ్యం విదేశీ పక్షుల రాకతో కన్నుల విందుగా మారింది. ఫ్లెమింగోలను చూడడానికి ప్రకృతి ప్రేమికులు, స్థానికులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. 120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్ సరోవర్ పక్షుల అభయారణ్యానికి ఏటా 350 జాతుల పక్షులు విడిది కోసం వస్తుంటాయని స్థానిక అధికారులు తెలిపారు. ఏటా శీతాకాలంలో డిసెంబర్ నుంచి మార్చి మధ్య వేల సంఖ్యలో విదేశీ పక్షులు వస్తుంటాయని చెప్పారు. ముఖ్యంగా ఫ్లెమింగోలను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులతో పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లను వస్తుంటారని తెలిపారు. సరస్సు మధ్యలో ఉన్న చిన్న చిన్న ద్వీపాల్లో ఫ్లెమింగోలు గూడును నిర్మించుకొని పిల్లలను కంటాయని చెప్పారు. వేసవికాలం ఆరంభమయ్యేలోపు మళ్లీ తిరిగి వెళ్లిపోతాయని వివరించారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పక్షులు వస్తుంటాయని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో జరుగుతున్న తవ్వకాల్లో 150 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఓ పురాతన 3 అంతస్తుల మెట్ల బావి బయటపడింది. చందౌసి ప్రాంతంలో 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆ బావి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ మెట్ల బావిలో 4 గదులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 2-3 అంతస్తులు పాలరాతితో, మిగిలింది ఇటుకలతో కట్టినట్లు వెల్లడించారు. నిర్మాణం దెబ్బతినకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మెట్ల బావి పూర్తిగా మట్టితో కప్పి ఉందన్నారు. జేసీబీ సాయంతో మున్సిపల్ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 210 చదరపు మీటర్లు మాత్రమే బయటపడిందని, మిగిలిన ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి తవ్వకాలు చేపడతామన్నారు. బిలారి రాజు తల్లిదండ్రుల కాలంలో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బ్రెజిల్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన గ్రామడో పట్టణంలో ఒక చిన్న పర్యాటకుల విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్లతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. విమానం పడ్డ చోట మనుషులు ఉండటంతో సుమారు డజన్ మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించింది. విమానం ముందుగా ఒక చిమ్నీని తాకింది. అనంతరం ఒక భవనం 2వ అంతస్తును ఢీకొట్టి చివరగా ఒక మొబైల్ ఫోన్ల దుకాణంపైన కూలిపోయింది. ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా లేదా మరేమైనా కారణాలున్నాయా తెలియరాలేదు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. రియో గ్రాండే దో సుల్ రాష్ట్రం నుంచి సావో పాలో రాష్ట్రంలోని గ్రామాడో గ్రామానికి క్రిస్మస్ సెలవుల కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. గాజా పట్టీపై ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగుతోంది. తాజాగా జరిపిన వేర్వేరు దాడుల్లో గాజా స్ట్రిప్ వ్యాప్తంగా 28 మంది పౌరులు మరణించారు. గాజా సిటీలోని శరణార్థులకు ఆశ్రయం కల్పించే ముసాబిన్ నుసైర్ పాఠశాల ప్రాంగణంలో జరిపిన దాడిలో 4 చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. శరణార్థులందరూ నిద్రలో ఉండగా ఐడీఎఫ్ అక్కడ బాంబులు కురిపించింది. హమాస్ మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. అటు ఆసుపత్రుల ప్రాంగణాల్లో దాడులు చేయవద్దని మరోసారి ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసింది. నెతన్యాహు సేనల దాడులను పోపు ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. పిల్లలు, పాఠశాలలు, ఆసుపత్రులపై మెషిన్ గన్నింగ్ చేయడం క్రూరత్వమని ఆవేదన వ్యక్తం చేశారు.